ఒక్క నిమిషం నిలవనా ఒక్క నిమిషం అటు నిలవడండి అటు నిలవడండి అందరూ ఎన్నికి రండి బా వేణు నేను అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అభివృద్ధి చెందకుండా పెట్టుబడులు రాకుండా ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి రాష్ట్రం ముందుకు పోకుండా చేసే దాంట్లో భాగంగానే ఈ వైసీపీ ఆడుతున్న కుట్రలో భాగం మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదో రకంగా గొడవలు సృష్టించాలా, పెట్టుబడిదారులందరినీ పెట్టుబడులు రాకుండా చేయాలా, వాళ్ళందరిలో భయం సృష్టించాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని ఒకటే ఒక ఆలోచన వైసీపీ వాళ్ళది. తిరుపతి, తిరుమల, భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్ర నుంచి కాపాడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. తిరుమల లడ్డూను టీటీడీని అపపవిత్రం చేసి 19 నుంచి 2024 వరకు తిరుమలను నాశనం చేసి ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బయటపడి ఆ కుట్రల్లో నుంచి బయటపడి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని చెప్పి
నిన్న శాసనమండలిలో చూసాం వైసీపీ శాసనమండలి సభ్యుల తీరు. సాక్షాత్తు భగవంతుడు తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీలోకి తీసుకొని వచ్చి అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. భగవంతుడు ఇలా ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ఈ జీవితంలోనే శిక్ష వేస్తాడు. అన్ని రకాలుగా గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే హెరిటేజ్ సంస్థను కూడా వాడుకునే ప్రయత్నం చేసినారు. హెరిటేజ్ అనే సంస్థ 35-40 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎంతో ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్న సంస్థ, అనేక దేశీయ ప్రపంచ స్థాయి అవార్డులు వచ్చిన సంస్థ. ఆ సంస్థను కూడా కుట్రలో భాగంగా లాగి దాన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరకు దేవుణ్ణి కూడా అసెంబ్లీలో శాసనమండలి సభలో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలన్నీ చేస్తూ వాళ్ళ సభ్యులతో రాష్ట్రంలో విధ్వంసం. మొన్న జరిగిన అంబటి రాంబాబుని చూసాం, కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులను, అదేవిధంగా బీజేపీ కానీ జనసేన శ్రేణులను, కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ అరాచకానికి భగవంతుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సుబ్బారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన శ్రీనివాస్ గారు, మిగతా 3 పార్టీల శ్రేణులు అందరం కూడా వచ్చాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయాలి. వీళ్ళ మీద, వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఫిర్యాదు చేయాలి. శాసన మండలిలో వాళ్ళు చేసిన అరాచకం రాజ్యాంగ విరుద్ధం. ఒక పవిత్రమైన రాజ్యాంగ సభలో దేవుడిని తీసుకొని చెప్పులు వేసుకొని కింద పడేసి, వెంకటేశ్వర స్వామి ఫోటోలు కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటా పోతున్నారంటే ఏ విధంగా దేవుడిని అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా. అందుకే ఈరోజు అందరం కూడా కడప తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాం. స్వామి, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి మీరు కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. ఈరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్రం ముందుకు తీసుకుపోతూ ఉంది, పేద ప్రజలకు సంక్షేమం అందిస్తూ ఉంది. ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, పూర్వోదయ పథకం కింద హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తయారు చేసేదానికి ఒక గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో, వాళ్ళ కార్యకర్తలతో రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుడికి వచ్చి మొరపెట్టుకున్నాం. వీళ్ళని ఎవరూ మార్చలేరు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. మనం ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల నుంచి వైసీపీ వాళ్ళ అరాచకాలు, కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వదిలిపెట్టుకోకుండా వీళ్ళ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు. మరీ దారుణంగా నిన్నైతే కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని పోయి చెప్పులు వేసుకొని, మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత, భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులు వేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం. దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని, ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే, అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, ఏదైనా తప్పుని కప్పుపించుకునేటట్టు
ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు గమనించాల. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా, మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళను పైకి ఎగదోలి ఈ విధంగా మాట్లాడండి, వెకిలి చేష్టలు, నీచ భాష మాట్లాడడం అనేది గతంలో మనం చూసినాం. దాంతో భాగంగానే ఈరోజు వాళ్ళు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. కానీ ఈరోజు కూడా కల్తీ నెయ్యి కానీ పరకామణి కేసులో కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ హయాంలో జరిగిన కార్యక్రమాలను ఏ విధంగా వెనుకేసుకొస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. పరకామణి కేసులో అయితే ఏముంది, దాదాపు విదేశీ కరెన్సీ $70-80 కదా అని కప్పిపుచ్చుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, ఏదైనా ఒక స్టూడెంట్ ఒక పేపర్ లీక్ చేసి లేదా పాస్ అయినప్పుడు మిగతా 6 ప్రశ్నపత్రాలు కూడా అదే విధంగా చేసినట్టే కదా. ఈరోజు ఒక్కరోజు దొరికితే కాదు, 365 రోజుల ఇంటూ 5 సంవత్సరాలు ఇదే విధంగా పరకామణి విషయంలో ఎంత డబ్బు దోచుకున్నారు. తూతూ మంత్రంగా వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని టీటీడీకి రాయించడం, కొన్ని ఆస్తులు వైసీపీ నాయకులు కూడా రాయించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా తిరుపతిని, తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకొని ఈవెన్ దర్శన టికెట్లు కూడా కోకల్లలుగా ఇష్టం వచ్చినట్టు అప్పన్న అయితే దాదాపు అతను ఎవరో ఏ హోదాలో ఇచ్చినాడో కూడా తెలీదు, దాదాపు ప్రతిరోజు 200 నుంచి 300 టికెట్లు స్పెషల్ దర్శనాలకు అప్పన్న ఇస్తూ వస్తున్నాడు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అంటే చాలా దారుణం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాల. మక్కాకు పోయినప్పుడు ఈ ముస్లింలు కానీ, లేకపోతే జెరూసలంకి పోయినప్పుడు క్రిస్టియన్ సోదరులు కానీ, అదేవిధంగా హిందూ దేశంలో మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా అంతా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ పోయి ముక్కులు తీర్చుకొని ఏదైనా ఆపద వస్తే కూడా ఆయనకు పోయి చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే మనము ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలా, లేదంటే మనం ఖచ్చితంగా వీళ్ళకు భవిష్యత్తులో కూడా మంచి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ ఖండించాలా. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కౌన్సిల్లోకి తీసుకొని పోయి చెప్పులు వేసుకొని తీసుకోవడం అనేది చాలా దారుణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామినే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను.